సార్ లిక్కర్ స్కామ్ కేసులో మరో ట్విస్ట్, సిట్ దర్యాప్తు కొత్త అప్డేట్. అంటే సిట్ దర్యాప్తు కంటే నిన్న మనం మాట్లాడాం కదా, కొంత ఎదురు దెబ్బ సెట్ బ్యాక్ వచ్చింది. ఏసీబీ కోర్టు వాళ్లకు బెయిల్ ఇచ్చింది. ఆయనకు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం 4 రోజుల తాత్కాలిక బెయిల్ వచ్చింది. ఇది అయిన తర్వాత వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ బాగలేదు అని 21 అభ్యంతరాలు చెప్పి, ఈ అభ్యంతరాల్లో దేనికి సమాధానం రాలేదని కూడా ఏసీబీ కోర్టు వ్యాఖ్యానించింది. దాని మీద బెయిల్ రద్దయిపోయింది. మేము హైకోర్టుకు పోతున్నామని చెప్పకుండా బెయిల్ రద్దయిందని వార్తలు. అంటే వాళ్ళని విడుదల చేయడం ఆలస్యం చేసి ఈ లోపల ఇక్కడ హౌస్ మోషన్ మూవ్ చేయడానికి ట్రై చేస్తే అది అవ్వలేదు. నిన్న జస్టిస్ జ్యోతిర్మయి నిన్న రెగ్యులర్ కేసు విచారణ చేపట్టారు. దాని మీద మళ్ళీ ఇప్పుడు వార్తలు ఏమొస్తున్నాయి అంటే, ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద అనేక ఆదేశాల మీద స్టే విధించింది కోర్టు. ఈ విచారణ మటుకు వాయిదా వేశారు, ఇంకో వారం రోజులో ఏదో. ఎందుకు అనే దీన్ని కనుక విచారిస్తే 2 విషయాల్లో, ఒకటేం బెయిల్ రద్దు చేయలేదు. మొదటి విషయం, లోపలే ఉంటే బయటికి రాకుండా ఆపడం అనే ప్రసక్తి ఉంటుంది. కానీ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రద్దు చేయడం అంటే అది వేరే సెక్షన్ అవుతుంది. కానీ వివరణ అయితే కావాలి దీని మీద అని చెప్పి హైకోర్టు అభిప్రాయపడింది. అందులో ముఖ్యమైనది డిఫాల్ట్ బెయిల్ అంటారు. అంటే ఇలా జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా బెయిల్ వస్తుందని. వీళ్ళు అట్లా పోలీసులు ఏం పొడిగించలేదు వీళ్ళ కస్టడీని. సెక్షన్ 309 కింద ఏసీబీ కోర్టు వాళ్ళ రిమాండ్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చింది. సో సెక్షన్ 309 కింద పొడిగించినప్పుడు సెక్షన్ 167 కింద డిఫాల్ట్ బెయిల్ అనే క్వశ్చన్ అది రాదు. ఇది కోర్టే వాళ్ళను పొడిగించింది కాబట్టి అన్నది ఒకటి. ఇక రెండవది, మేము లేవనెత్తిన 121 అభ్యంతరాలకు సమాధానం రాలేదని ఏసీబీ కోర్టు చెప్తుంటే, లేదు మేము సమాధానం ఇచ్చాము అని సిట్ తరఫున లేదా ప్రభుత్వం తరఫున ఆయన దమ్మాలపాటి శ్రీనివాస్ ఏజీ ఆయన వాదిస్తున్నారు. దాని మీద వాళ్ళు చెప్పేది ఏంటంటే, రీతు చబ్రియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం ఇదే తీర్పిస్తున్నానని, బెయిల్ ఇస్తున్నానని ఏసీబీ కోర్టు చెప్తుంది. కానీ రీతు చబ్రియా కేసు దీనికి వర్తించదు, దాని స్వభావం వేరు. అంటే వీళ్ళు ఇక్కడ వాదన, నిజానికి ఇది సమాధానమా వాదన అన్నది న్యాయస్థానమే నిర్ణయించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు న్యాయస్థానం చేసింది ఏమంటే, వీళ్ళందరికీ విడివిడిగా నోటీసులు ఇచ్చారు. రెండవది, ఛార్జ్ షీట్ను, అభియోగ పత్రాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు. ఏది కొట్టేయలేదు ఇప్పటికి కూడా. ఇంకా మూడోది, ఛార్జ్ షీట్ అనేది 2 సార్లు వేశారు, అది సమగ్రంగా ఉందా లేదా, దీని మీద ఏసీబీలో ఏమైనా ఎత్తినటువంటి అభ్యంతరాలు ఏంటి, వీటన్నిటిని మేము పరిశీలిస్తామన్నారు. కాబట్టి ఇప్పుడు నిన్న మనం అనుకున్నట్టుగా రివర్సా అంటే, ఇప్పటికి కూడా పూర్తిగా వీళ్ళు చెప్పింది తీసుకొని వెంటనే విడుదల చేయడం జరగలేదు. ఇంకా ఇద్దరికి సంబంధించిన డిఫాల్ట్ బెయిల్ మీద ఆ విచారణ అది ఏసీబీ కోర్టు చేస్తుంది, వాయిదా వేసింది. మిథున్ రెడ్డి తాత్కాలిక బెయిల్ కాదు, నాకు రెగ్యులర్ బెయిల్గా, పూర్తి బెయిల్గా మార్చండి అని ఆయన వేసిన పిటిషన్ మీద కూడా 12వ తారీఖు ఏదో వాయిదా వేశారు. అనేక మలుపులు వచ్చే అవకాశం మటుకు. ఇప్పుడు బెయిల్ రద్దయినట్టు అండి? కాలేదు కదా, రద్దయితే వరకే పరిమితం, అది వార్తల వరకే పరిమితం. అంతే, అది రద్దు కాలేదు. హైకోర్టు పూర్తి విచారణ జరిపి సమగ్రంగా పరిశీలించి చెప్పాలి. దానికి ఎంత సమయం తీసుకుంటారనేది తెలియదు. అంటే 2 రోజుల కింద ఇచ్చిన వార్తలకు ఏమీ ఆధారం లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే మీడియా కోణంలో కనుక, లేదా వార్తా సమాచారం వాస్తవికత కోణంలో మనం చూస్తే కొంచెం తొందరపడే కోయిల ముందే కూసింది అన్నట్టుగా హైకోర్టుకు వెళ్ళారు. కాబట్టి ఎట్లాగో హైకోర్టు రద్దు చేస్తుంది అని హైకోర్టుకు సంబంధించిన అంశం చెప్పకుండా బెయిల్ క్యాన్సల్ అనే హెడ్డింగ్ పెట్టారు. మరి హైకోర్టు దీని మీద ఏమైనా వ్యాఖ్యానిస్తుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే గతంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ అప్పుడు వివేకా కేసు, ఆ బెయిల్ దాంట్లో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా లక్ష్మణ్ ఏ ఛానల్స్ మీద అయితే అప్పుడు వ్యాఖ్యానాలు చేశారో వాళ్ళే ఇప్పుడు బెయిల్ క్యాన్సల్ అని వార్తలు పెట్టారు. ఇది నేనేమీ ప్రత్యేకించి చెప్పడం లేదు, ఒక అబ్జర్వేషన్ అంతే, ఒక మీడియా అబ్జర్వర్గా నేను పరిశీలిస్తున్న ఒక అంశం. తొందరపాటు అనవసరం అంటాను నేను. జరిగింది జరిగినట్టు చెప్పొచ్చు, జరిగిన దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా చెప్పొచ్చు. కానీ రాజకీయ పార్టీలు చేసే విన్యాసాలు, వాళ్ళ పోటాపోటీలు, వాటి అన్నింటితో ముడిపడి వాటికి ముందస్తుగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటికి కూడా రాలేదు కదా. బేసిక్గా చెప్పాలంటే ఖచ్చితంగా నేను తదుపరి వాయిదా విచారణ ఎవరైనా సమాధానాలు ఇస్తారు. కోర్టులు అనేవి చాలా బాధ్యతగా స్పందించాలండి, అకౌంటబుల్గా ఉంటాయి అవి రాజ్యాంగానికి. కాబట్టి ఇదో గుణపాఠమే అందరికీ.